ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతోటి ఏఐసీసీ పెద్దల కీలక సమావేశం జరుగుతోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతోంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ బ్రేక్ చూద్దాం. ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగుతోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పార్టీ బలోపేతంపై అధిష్టానం సమీక్ష చేస్తోంది. టీ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్. సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంతా పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుపై సీఎం, పీసీసీకి సూచనలు చేసింది అధిష్టానం. ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఉప ఎన్నికలు, మున్సిపల్స్, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకంపై చర్చిస్తున్నారు నేతల మధ్య సమన్వయంతో పాటు బీజేపీ విధానాలపై, పోరాటాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అధిష్టానం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీని అభినందించనుంది అధిష్టానం. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇంకా మల్లికార్జున ఖర్గే నివాసంలోనే ఉన్నారా? నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ ఉండబోతోంది, లేకపోతే అన్నీ ఇక్కడే ఉంటున్నాయా? ఇవాళ డేట్ ఎలా ఉంది? ఎంటైర్ క్యాబినెట్ది, అలాగే పీసీసీ చీఫ్ అండ్ సీఎం వీళ్ళందరిది. ప్రస్తుతం ఖర్గే నివాసంలో సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే మంత్రులు, పీసీసీ, అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ వీరంతా కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంశాలు, అలాగే ప్రభుత్వపరమైన అంశాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్కి ఇటు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, అలాగే పార్టీ విజయాలకు సంబంధించిన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తే, ఇటు పార్టీ వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా రానున్న ఎన్నికలు, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా రాజ్యసభ ముఖ్యంగా 2 ఖాళీ అవుతున్నాయి తెలంగాణ నుంచి, కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే అభిషేక్ మను సింఘ్వి. సో ఇక్కడ ఎవరిని భర్తీ చేయాలి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలపైన ఇటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టాన పెద్దలకి ప్రధానంగా తమ వద్ద ఉన్న వివరాలని అందజేస్తున్న పరిస్థితి. పూర్తిగా మున్సిపల్ ఎన్నికల్లో, అలాగే సర్పంచ్ ఎన్నికల్లో, ఇటు రాష్ట్ర అసెంబ్లీ బైపోల్స్ ఎన్నికల్లో ఏ విధంగా వరుస విజయాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్నందుకు గాను ఇటు రాష్ట్ర మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, అలాగే ఉప ముఖ్యమంత్రి, మంత్రుల బృందాన్ని అంతటినీ కూడా ఇటు రాహుల్ గాంధీ, అలాగే ఖర్గే అభినందించడం జరిగింది. ఇంకా పార్టీని ఏ విధంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి, ప్రధానంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా అక్కడ గెలవలేకపోయినా గడిచిన దశాబ్ద కాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏ విధంగా బలోపేతమైంది, అలాగే ప్రభుత్వ పరంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇచ్చిన గ్యారంటీల అమలు కానీ, ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న నమ్మకం కానీ, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఇటు రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించడం జరిగింది. సో ఇంకా ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, బీజేపీ అలాగే అక్కడున్న బీఆర్ఎస్ వీటిని ఎదుర్కొంటూ ఏ విధంగా ఇంకా క్షేత్రస్థాయిలో బలపడాలి అన్న అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి ఢిల్లీలో అధిష్టానం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో సమావేశాలు అవుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించిన నేతలతో కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఖర్గే నివాసంలో ఇక్కడితోనే ముఖ్యంగా ఈ సమావేశాలు అనేవి ముగుస్తాయి. దీని తర్వాత ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఎటువంటి దిశానిర్దేశం చేసింది, ఏ వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు ఉండబోతుంది, అలాగే రాజ్యసభకి ఎవరెవరిని నామినేట్ చేస్తారు, పార్టీలో సీనియర్లని లేదా కొత్త వారికి ఎవరికైనా అవకాశం ఇస్తారో, సో ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. దీని తర్వాత ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రేపు ఏ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ప్రసంగం ఉంటుంది. మంత్రులు మాత్రం ఈరోజు సాయంత్రంకే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాబోతున్నారు. రైట్ గోపి.